హలో వ్యూవర్స్, నేను మీకు ఇటు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇంకా మండే ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. మండే మిడ్ నైట్ ముచ్చట్ల గురించి, మండే నామినేషన్స్ గురించి, నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు, మండే ఏం జరిగింది అనే వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. వాటన్నిటికంటే ముందు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడదాం. సో మండే ఇక్కడ సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అసలైన తెలుగు బిగ్ బాస్ అంటే ఇదేనా, అసలైన తెలుగు బిగ్ బాస్ అంటే ఇదే, తెలుగు బిగ్ బాస్ ఇలా ఉంటుంది అనే విధంగా ఉంది. మన తెలుగు వాళ్ళ డామినేషన్ కావచ్చు, మన తెలుగు వాళ్ళు అక్కడ అంతా మాట్లాడడం కావచ్చు. యా, తెలుగు బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది, తెలుగు బిగ్ బాస్ అంటే ఇదే అన్నట్లే ఉంది. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. సీజన్ అదే అసలైన కళ వచ్చింది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత. అండ్ ఇంకా బాగుంది షో, చూడడానికి చూడముచ్చటగా ఉంది అనే విధంగా ఉంది. అండ్ ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. వాళ్ళు ఎలా ఆడారు, ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ చెప్పాగా ఇందాక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గంగవ్వ మెయిన్. అసలు గంగవ్వ గురించి మనం మాట్లాడుకోవాలి. గంగవ్వ అయితే ఎక్సలెంట్. ఇంత 2 days బ్యాక్ అందరూ గంగవ్వని సెలెక్ట్ చేశారా, గంగవ్వని ఏం చేస్తుంది, గంగవ్వని ఎందుకు ఫిజికల్ టాస్క్ ఆల్రెడీ పెట్టారా గంగవ్వను అని ఇలాంటి మీమ్స్ అయితే తీసుకొచ్చారు. అసలు గంగవ్వ 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 మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అందరికి. ఏం చేస్తుంది ఆమె బిగ్ బాస్కి వెళ్ళి, ఈ వయసులో ఎందుకు టాస్క్ ఆడలేదు, నిద్ర మేల్కోలేదు, అసలు గేమ్ ఏం ఆడుతుంది అనేలాగా అందరూ అయితే గంగవ్వని టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. వాటన్నింటినీ బ్రేక్ చేసి వాటన్నింటినీ పక్కకు తోసి గంగవ్వ ఆడిన టాస్క్ అయితే ఎక్సలెంట్, సూపర్ అన్నట్లుంది. సో ఎక్సలెంట్ గా ఆడింది గంగవ్వ. తర్వాత ఈ టాస్క్ చూసిన ఏ జనాలైనా అనుకుంటారు గంగవ్వ ది బెస్ట్. ఈ ఏజ్ లో కూడా ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇంత యాక్టివ్ గా ఉంటుంది, ఇంత మంచిగా అసలు ఆమె నడవడం, పరిగెడుతుంది. అసలు షాక్, అసలు నేనైతే పరిగెడుతుంది ఆమె. ఈ ఏజ్ లో ఆమె ఇంత యాక్టివ్ గా ఉందేంటి అని చూసే ఏ జనాలకైనా అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే గంగవ్వ ఈసారి టైటిల్ విన్నర్ కూడా అవ్వచ్చు అనేలాగా ఉంది. టైటిల్ విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గంగవ్వకు. ఎందుకంటే బయట ఓటింగ్స్ అన్ని గంగవ్వకు, పోల్లో గంగవ్వ నిలబడితే ఇంకా తోపు గంగవ్వే. ఆ రేంజ్ లో ఉంటది ఆమె నామినేషన్స్ లోకి వస్తే. ఈవెన్ దో నామినేషన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఆల్రెడీ గంగవ్వ నామినేషన్ లో ఉంది. అండ్ ఇంకా అందరూ ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఏమో కానీ మణికంఠ అయితే ఫుల్ హ్యాపీ. అబ్బా, మణికంఠ ముఖంలో ఒక కళ కనిపిస్తుంది. ఆ బాధ, ఆ సాడ్నెస్ అయితే పోయి మణికంఠ అమ్మో మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు వచ్చారండి. మనం చెప్పాగా తెలుగు బిగ్ బాస్ అంటే ఇదే, మన తెలుగు వాళ్ళ డామినేషన్ అలా ఉంది అక్కడ. ఇప్పుడు ఇంతకు ముందంతా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఆ వచ్చి రాని తెలుగుతో అర్థం లేని బిగ్ బాస్ అన్నట్లుంది. ఇప్పుడు మంచిగా మన తెలుగు వాళ్ళ డామినేషన్ అయితే సూపర్ గా ఉంది. ఇంకందరూ ఎవరికి తగ్గ పర్ఫార్మెన్సెస్ అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అండ్ నాకైతే కొన్ని పాయింట్స్ అనిపించినాయి. ఏంటంటే సీజన్ ఇంకా హిట్ అవ్వబోతుంది అనే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నైని పావని అయితే మణికంఠతో ఫ్రెండ్షిప్ చేయడానికి అయితే ఫుల్ చూపిస్తుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు నైని పావని మణికంఠతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆలోచిస్తుంది అంటే, ఆల్రెడీ మనకు తెలిసిందే ఈమె గేమ్ అంతా చూసి వెళ్ళింది. బయట మణికంఠకి బీభత్సమైన సపోర్టింగ్ ఉంది కాబట్టి మణికంఠతో మనము ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫాలోయింగ్ లో ఉండే ఓట్లు కానీ, ఆ ఫాలోయింగ్ కానీ, అక్కడున్న ఫ్యాన్స్ కానీ, మణికంఠ సపోర్టర్స్ కానీ ఈమె వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి నైని పావని మంచి థాట్ తో వెళ్తుంది అని నాకైతే అనిపించింది. అండ్ ఇంకా టేస్టీ తేజ, ఈయన కామెడీ అయితే మామూలుగా కాదు. ఆ లైవ్ లో అయితే మరి ఆ డాగ్ లాగా చేయడం అనేది, కంటెంట్ అయితే బాగా ఇస్తున్నాడు తేజ. లాస్ట్ టైంలో ఇచ్చినంత కంటెంట్ కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలని ట్రై ఇస్తున్నాడు కూడా. అండ్ ఇంకా ఆల్ టాకింగ్ అబౌట్ గంగవ్వ అనమాట. గంగవ్వ అందరూ, విష్ణుప్రియ, నిఖిల్, యష్మి అందరు గంగవ్వను అనుకుంటున్నారు. అదే గంగవ్వ ఏంటి ఇంత మంచిగా టాస్క్ ఆడింది, ఓజీ క్లాన్ వాళ్ళే మొత్తానికి, అంటే పాత హౌస్ మేట్స్. గంగవ్వ ఏంటి ఇంత యాక్టివ్గా ఉంది, గంగవ్వ ఎంత బాగా ఆడుతుంది ఏంటి, గంగవ్వ టాస్క్లు అంతా గంగవ్వ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకా యష్మి అంటది, వీళ్ళు ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు కదా,
సో వీళ్ళు ఇంకా బాగా ఆడతారు గేమ్, కానీ నాకు ఎక్కడో కొడుతుంది, ఎంత ఆడినా కూడా మనకంటే తక్కువే అన్నట్లు. ఈ యష్మి అయితే మరి ఓవర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బయట వాళ్ళు ఆల్రెడీ గేమ్ చూస్తే వాళ్ళకి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ లో ఉండి అక్కడ ఎలిమినేట్ అయ్యి వచ్చినారు కాబట్టి ఇంకా ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు ఫస్ట్ టైం బిగ్ బాస్కి వచ్చిన యష్మి అంటది నాకు చాలా ఫన్నీ అనిపించింది. అట్ ద సేమ్ టైం బుర్ర లేదా ఏమిటి అని కూడా అనిపించింది. వాళ్ళకి కొంతమంది క్లారిటీ లేనట్టుందంట. క్లారిటీ లేని నీకు క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళకి క్లారిటీ లేదు అంటున్నావు. అక్కడ క్లారిటీ అని నేను ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ బిగ్ బాస్ ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చి అక్కడ ఉండి అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చారు. అండ్ మీ ఆట ఇన్ని 5 weeks దాకా మీ ఆట చూసి ఎలా ఆడుతున్నారు, మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేది మొత్తం వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా మనకంటే తక్కువ అనడం నీ ఫూలిష్నెస్ అది. ఇంకా నైని పావని అబౌట్ టేస్టీ తేజ అనమాట. టేస్టీ తేజ గురించి అంటది, టేస్టీ తేజ కంటెంట్ ఇస్తాడని. బట్ ఇంకా మెహబూబ్ అవినాష్ తో అంటాడు అనమాట, నాకైతే season 4 గుర్తొస్తుంది, మనం అలా చేసాము ఇలా చేసాము అని. ఇంకా మెహబూబ్ గౌతమ్ తో కూడా అంటాడు. గౌతమ్ తో ఏమంటాడంటే, అరే ఆ రోజు season 4 లో అసలు నాకైతే మొత్తం అదే గుర్తొస్తుంది, నేను చేసిన హడావిడి. అప్పుడు లైవ్ అప్డేట్స్ లేవు. లైవ్ అప్డేట్స్ ఉండుంటే నేను ఆ రోజు కెమెరాకి చెప్పాను నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తానని, బట్ అది చూపించలేదు అని. ఇదైతే కరెక్ట్. అప్పుడు లైవ్ లేదు కాబట్టి జనాలకు కూడా నిజంగానే ఎందుకు ఇంత రియాక్ట్ అయిపోతుంది, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అప్పుడు అనుకున్నారు అందరూ. బట్ ఈ రోజు రివీల్ చేశాడు మెహబూబ్, అప్పుడు లైవ్ లేదు కాబట్టి ఆల్రెడీ మేము కెమెరాలకు చెప్పెళ్ళాం మేము ఓవర్ యాక్షన్ చేస్తామని, బట్ అది చూపించలేదని. ఇదైతే నాకు కరెక్ట్ అనిపించింది. ఇంకా నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదైతే చాలా ఇంపార్టెంట్. హరితేజ ఫస్ట్ నామినేషన్ చేస్తుంది. ఎవరిని చేస్తుంది అంటే యష్మి అండ్ పృథ్వీని చేస్తుంది. హరితేజ అయితే నేను చెప్పాక ఫుల్ మెచ్యూర్డ్ ఆమె. నేను టైటిల్ విన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తో అయితే ఆడుతున్నట్లు అనిపించింది. వ్యాలిడ్ పాయింట్స్ తో యష్మి అండ్ పృథ్వీని నామినేట్ చేస్తుంది అనమాట. ఇంకా గౌతమ్ నామినేటెడ్ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియని చాలా మంది నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఆమె ఆట తగ్గిపోయింది, మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆమె ఇంట్రెస్ట్ మొత్తం గేమ్ మీద పక్కన పెట్టి పృథ్వీ మీద చూపిస్తున్నట్లుంది. పృథ్వీ మీద పెట్టే ఇంట్రెస్ట్ గేమ్ మీద పెడితే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి విష్ణుప్రియకి. బట్ ఆ క్వాలిటీస్ అయితే తగ్గిపోతున్నట్లు అనిపించింది. సేమ్ రీజన్స్ తో అందరూ ఆమె నామినేట్ చేయడం కూడా జరిగింది. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువైంది అని. అండ్ ఇంకా నైని పావని కూడా విష్ణుప్రియనే నామినేట్ చేస్తాను అనమాట. ఇక్కడ కూడా వ్యాలిడ్ రీజన్, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఇందాక చెప్పినట్టు సేమ్ రీజన్ చెప్పి అనిపిస్తుంది. బట్ విష్ణు డిఫెండ్ ఎలా ఉంటుంది అంటే ఫూలిష్ అని అనిపించింది నాకు. అరే వాళ్ళు ఆల్రెడీ బయట గేమ్ చూసి వచ్చారు, వాళ్ళు చెప్పింది నిజమేమో, అది మనం విందాము. అది లేదు, ఏదో విష్ణుప్రియ అనుకుంటుంది కానీ అది వర్కౌట్ అవ్వదు. బట్ చూడాలి ఎలా ఉంటది ఏంటి. వీళ్ళు చెప్పిన తర్వాత అయినా విష్ణు మారి గేమ్ ఏమైనా మంచిగా ఆడుతుందా అనే విషయం గురించి మనం చూడాలి వేచి. అండ్ ఇంకా మెహబూబ్ యష్మిని నామినేట్ చేస్తాడు. అండ్ మెహబూబ్ కూడా ఫుల్ ఆఫ్ క్లారిటీతో గేమ్ లో ఆడుతున్నాడు అనిపించింది నాకు. అండ్ ఇంకా తేజ నామినేటెడ్ సీత అనమాట. తేజ అయితే రిపీట్. సో తేజ ఫుల్ ఆఫ్ ఫన్నీ. అండ్ నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావంటే, నేనైతే ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరినీ నామినేట్ చేద్దాం అనుకుంటున్నా, 8 మంది ఉంటే 8 మందిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా అంటాడు. అది ఎందుకు అన్నాడో కూడా నాకు అర్థం కాలేదు. బట్ రీజన్స్ అయితే ఉన్నాయన్నాడు. బట్ సీతాకి నామినేట్ చేస్తాడనమాట. అది కూడా వ్యాలిడ్ పాయింట్స్ తోనే చేస్తాడు సీత గురించి. ఇంకా మొత్తానికైతే నాకు అక్కడ అందరిలో కంటే విష్ణుప్రియ ఏడుపు మొహం అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకు విష్ణుకి అందరూ నామినేట్ చేస్తున్నారని. విష్ణుకి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, అరే నేను నా గేమ్ ఏమైనా తగ్గిపోయిందా, నా గేమ్ నేను ఆడట్లేదు సరిగ్గా అనేది అర్థం కావట్లేదు. అర్థం చేసుకుంటే మంచిది. విష్ణుకి విన్నింగ్ క్వాలిటీస్ అనేది అయితే ఉన్నాయి. అండ్ ఇంకా నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారనేది మనం మాట్లాడుకుంటే, ఇక్కడ నాకైతే ఈ ఓజీ క్లాన్స్ వాళ్ళు చెత్త, వేస్ట్, బుర్ర లేదు అన్నట్లు అనిపించింది. నిజంగానే బుర్ర లేదు వీళ్ళకి. ఈ ఓజీ క్లాన్ వాళ్ళు గంగవ్వని నామినేట్ చేశారు. అసలు గంగవ్వ ఏజ్ కి రెస్పెక్ట్, గంగవ్వ గేమ్ కి రెస్పెక్ట్, అసలు ఆ ఆట చూసిన తర్వాత ఎలా నామినేట్ చేయాలనిపించింది వాళ్ళకి అసలు నాకు అర్థం కాదు. నిజంగా గంగవ్వ ఆ ఏజ్ లో ఆ ఆట ఆడడం, ఆ గేమ్ గెలవడం అనేది సూపర్. అసలు అది చూసి కూడా మళ్ళీ మీరు గంగవ్వకి నామినేట్ చేశారంటే ఇక్కడ ఎంత బుర్ర తక్కువ, బుద్ధి లేని అదవాలి అనేది మీకు అక్కడే అర్థమైపోతుంది ఓజీ క్లాన్ వాళ్ళు. సో ఇంకా నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు మాట్లాడదాం. పృథ్వీ, సీత, విష్ణు, మెహబూబ్ అండ్ గంగవ్వ ఉండబోతున్నారు. గంగవ్వకి ఇంకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగానే
దబ గుద్దేస్తారు రోడ్లు జనాలు. ఆమె గేమ్ కావచ్చు, అసలు మెయిన్ గంగవ్వ అందరినీ మార్నింగే ఈమె పొద్దున్న లేచేస్తుంది. పొద్దున్న లేచిన వెంటనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అందరినీ లేపుతుంది. అరే టైం అయింది, లెగు, టైం అయింది, లెగు అని. నాకైతే ఫన్నీ అనిపించింది. అండ్ ఆ ఏజ్ లో కూడా ఆమె పొద్దున్న లేచి అందరినీ లేపడం అనేది కూడా సూపర్బ్. ఇంకా రాయల్ క్లాన్ వాళ్ళ మెంబర్స్ అందరూ కలిసి, రాయల్ క్లాన్ వాళ్ళైతే ఇమ్యూనిటీ నైని పావనికి ఇస్తారు. నైని పావని లాస్ట్ సీజన్ లో కూడా 1 వీక్ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి ఈ సీజన్ లో ఇంకా బాగా ఆడాలని ఇమ్యూనిటీ ఆమెకైతే ఇస్తారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో గౌతమ్, హరితేజ, నైని పావని వీళ్ళ ముగ్గురు ఏ పర్సెప్షన్ తో వచ్చారనేది క్లియర్ గా అర్థం అవుతుంది. కప్పు కొట్టే వెళ్ళాలి, ఇక్కడ నుంచి కప్పు తీసుకొని వెళ్ళాలి, కప్పు నాదే, కప్పు నేనే కొడతా అనే రేంజ్ లో వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. నిజంగా ఆ క్వాలిటీస్ కూడా వాళ్ళకు ఉన్నాయి. గౌతమ్ కూడా ఏదో అల్లాటప్పాగా వచ్చామా వెళ్ళామా అనేది కాకుండా 100% నేను కప్పు కొట్టే వెళ్ళాలి అనే మైండ్ సెట్ తో అయితే అబ్బాయి వచ్చాడు. హరితేజ గారు ఫుల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఫుల్ ఆఫ్ క్లారిటీ, కప్పు కొట్టే విన్నింగ్ క్వాలిటీస్ ఆమెకి అదే రేంజ్ లో కూడా ఉన్నాయి. అండ్ నైని పావని కూడా తన బెస్ట్ తాను ఇస్తుంది. లాస్ట్ సీజన్ లో నేను 1 వీక్ ఉండి వెళ్ళిపోయినా, ఈ సీజన్ లో అలా కాకూడదు అనే రేంజ్ లో ఆమె కూడా ఆడుతుంది. వీళ్ళ ముగ్గురికి అయితే నాకు ఎఫర్ట్స్ అనేవి చాలా కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఏదో వచ్చామా పోయామా అన్నట్లు ఆడుతున్నారు. చూడాలి ఇంకా బెటర్ చేస్తారా ఏంటి వాళ్ళ గేమ్ అనేది. అండ్ ఇంకా ఓజీ క్లాన్ వాళ్ళందరూ మణికంఠ గురించి మాట్లాడుకుంటారు అనమాట. మణికంఠ చూసావా, ఇక్కడ అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళందరూ వేరు వాళ్ళ కోట్లు వేశారు, కానీ మణికంఠ కోట్లు వేయట్లేదు ఎందుకంటావు? బయట మణికంఠకి అంత సపోర్ట్ ఇస్తున్నారు, అందరూ మణికంఠ కోట్లు వేస్తున్నారు, మణికంఠ సేవ్ అవుతున్నాడు. మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం మనం అనుకున్నట్లు మణికంఠని నామినేట్ చేయొద్దు అని అనుకున్నాం కదా, దాన్ని కంటిన్యూ చేయాలంటున్నారు. కంటిన్యూ చేయాలంటారు, మళ్ళీ మణికంఠ గురించి మాట్లాడతారు. నామినేట్ చేయొద్దు అనుకుంటారు, మళ్ళీ నామినేట్ చేస్తారు. ఇక్కడ అంతా ఎర్రి పుష్పాలు. వాళ్ళు ఎంత ఎర్రి పుష్పాలు కాకపోతే కనీసం క్లారిటీ. మీరు అనుకున్నారు ఆల్రెడీ మణికంఠని నామినేట్ చేయొద్దు, మీరే మణికంఠని హైలైట్ చేస్తున్నారని అనుకొని కూడా మళ్ళీ మీరే హైలైట్ చేస్తారు చూడు. ఇక్కడ మీరు బుర్రలేని ఎదవలా అని క్లియర్ గా అర్థం అవుతుంది. సో మణికంఠని నామినేట్ చేయకుండా మణికంఠని అందరితో కలిసిపోయేలాగా, ఇప్పుడు అందరితో ఎలా ఉంటున్నారు మణికంఠతో అలా ఉంటే ఇక్కడ ఓజీ క్లాన్ వాళ్ళకి అర్థమైపోతుంది కదా, వాళ్ళకి సపోర్ట్ వస్తుందని. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ మణికంఠని ఎందుకు నామినేట్ చేయట్లేదు, హౌస్ మేట్స్ ఎందుకు నామినేట్ చేస్తున్నారు? ఇక్కడ హౌస్ మేట్స్ కి మణికంఠ లోపల ఎలా ఉన్నాడనేది తెలుస్తుంది, బట్ బయట ఉన్న వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంది. సో బయట ఉన్న వాళ్ళందరూ మణికంఠని నామినేట్ చేయలేదంటే మణికంఠకి బయట ఫాలోయింగ్ ఉంది, మణికంఠని బయట జనాలు లైక్ చేస్తున్నారని అర్థం. సో ఇది అర్థం చేసుకొని పాత హౌస్ మేట్స్ కూడా మణికంఠతో మంచిగా ఉంటే కొంచెం కొన్ని వీక్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ ఈ వీక్ లో ఎవరైతే ఎలిమినేట్ కాబోతున్నారు అంటే యష్మి ఆర్ సీత, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మొత్తానికి ఎలిమినేట్ అవబోతున్నారు. మోస్ట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే సీతకే ఉన్నట్టున్నాయి, సీత బయటకు వచ్చేస్తుంది అని. సో చూడాలి ఎవరు బయటకు వస్తారా ఏంటి అని. సో చూస్తూనే ఉండండి ఇండియా నెక్స్ట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, లైవ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.